హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ మనకు చూద్దాం. మరి మనకైతే ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ బేస్లో భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ టీజీటీస్ అండ్ పీజీటీస్, పీఈటీస్ ఇంకా మరిన్ని ఉన్నాయి. సో డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలో చూద్దాం. సో చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకు ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆఫీసర్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెస్ నోట్ రిలీజ్ చూడొచ్చు. Applications are invited from eligible candidates for engagement on outsourcing basis in TMREIS institutions of హైదరాబాద్ డిస్టిక్. హైదరాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి TMREIS ఇన్స్టిట్యూషన్లో మనకైతే వీళ్ళు ఉద్యోగాలను అయితే ఫిల్ చేస్తున్నారు అవుట్సోర్సింగ్ బేస్లో అనమాట. సో చూసుకుంటే ఇందులో వచ్చేసి వేకెన్సీస్ చూద్దాం. మరి ఏమేమి ఉన్నాయంటే టీజీటీస్ ఉన్నాయి, తెలుసు కదా టీజీటీస్. ఇందులో వచ్చేసి టీజీటీలో మనకు ఇంగ్లీష్ ఒకటి ఉంది, హిందీ 2 ఉన్నాయి, సైన్స్ 4 ఉన్నాయి, సోషల్లో ఒకటి ఉంది. ఓకేనా. నెక్స్ట్ పీజీటీస్ చూసుకుంటే ఉర్దూలో 2 ఉన్నాయి, మ్యాథ్స్లో ఒకటి ఉంది, ఫిజికల్ సైన్స్ 4 ఉన్నాయి, బయాలజికల్ సైన్స్ వచ్చేసి ఒకటి ఉంది, ఇంగ్లీషు ఒకటి ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ లెక్చరర్స్ చూసుకుంటే మనకు వచ్చేసి ఉర్దూలో ఒకటి ఉంది, ఇంగ్లీష్లో ఒకటి ఉంది, సివిక్స్లో ఒకటి ఉంది, జిఎఫ్సిలో ఒకటి ఉంది, మైక్రోబయాలజీ ఒకటి ఉంది, ఫిజిక్స్ ఒకటి ఉంది, అనాటమీ 3 ఉన్నాయి, టీహెచ్ఎం ఒకటి ఉంది, ఫార్మా టెక్నాలజీ 2 ఉన్నాయి, కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్స్ సిజిఏ ఒకటి ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇందులో వచ్చేసి 2 ఉన్నాయి. సో టీజీటీస్ అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ పీజీటీస్లో వచ్చేసి ఇవి ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ లెక్చరర్స్లో ఇవన్నీ అనమాట ఇప్పుడు నేను చెప్పినాను మీరు. ఓకేనా. అదర్స్ అవి కాకుండా టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్స్ కాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే అదర్స్ అంటే పీఈటీలు ఉంటారు కదా, సో వాళ్ళు గేమ్స్ ఆడిపించేవాళ్ళు, అందులో ఒకటి ఉంది, పీడీ ఒకటి ఉంది డైలో. సో నెక్స్ట్ వార్డెన్ ఓన్లీ ఫర్ మైనార్టీస్ 1, జనరల్ అండ్ 3 విమెన్స్ అనమాట. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఎలిజిబిలిటీ బ్రీఫ్గా ఇచ్చారు. సో పైన ఉన్నటువంటి ఇప్పుడు టీజీటీస్ కానీ పీజీటీస్ కానీ అదేవిధంగా జూనియర్ లెక్చరర్స్ అదేవిధంగా అదర్స్ పీఈటీలు అండ్ పీడీలు వార్డెన్స్ ఉన్నాయి కదా, ఇవన్నిటి కూడా క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ చూడొచ్చు, బ్రీఫ్గా ఇచ్చారు. టీజీటీకి అయితే మీకు తెలుసు డిగ్రీ ఉండాలి విత్ బీఈడీ అండ్ టెట్ అయినా సెట్ అయినా క్వాలిఫై ఉండాలి. ఓకేనా, ఇంకా ఆల్రెడీ తెలుసు. పీజీటీ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ పీజీ డిగ్రీ ఇన్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ విత్ బీఈడి అండ్ టెట్ సెట్. పీజీటీ కంపల్సరీగా పీజీ డిగ్రీ కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, మనకు ఆ సబ్జెక్ట్లో మీరు పీఈడి కంప్లీట్ చేసి ఉండాలి, పీజీ చేసి ఉండాలి. దానితో పాటుగా మీకు టెట్ అన్నా సెట్ అన్నా మీరు క్వాలిఫై ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ యొక్క పీజీటీస్కి అప్లికేషన్ చేయాలి అంటే. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ జూనియర్ లెక్చరర్స్ ఉంది కదా, ఇందులో చూసుకుంటే పీజీ డిగ్రీ ఇన్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఇన్ జూనియర్ కాలేజెస్. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీకు క్వాలిఫికేషన్తో పాటుగా మీకు 3 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇందులో మీరు జూనియర్ కాలేజీలో బోధించినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అని చెప్పేసి చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే A1 ఇక్కడ కాలేజెస్లో అయిపోయింది. నెక్స్ట్ A1 ఉంటే బీటెక్, ఎంటెక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొన్ని మనకు ఉద్యోగాలు ఉన్నాయి కదా, అందులో చూసుకుంటే బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి, అందులో చూసుకుంటే సిఎస్ఐటి, ఏఐ, డాటా సైన్స్, ఇవన్నిట్లో బ్రాంచ్లలో మీరు బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, ఎంసీఏ కానీ, ఎంఎస్సి కానీ కంప్లీట్ చేసి ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, అవి మనము చెప్పడానికి అనమాట, ఆ ఉద్యోగాలకి ఎక్స్పీరియన్స్ అనమాట. ఫార్మా టెక్నాలజీలో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, దానికి వచ్చేసి బీ ఫార్మసీ కానీ, ఎం ఫార్మసీ కానీ, ఫార్మ్ డి కానీ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ దీనికి అప్లికేషన్ చేయడానికి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిజిఏ ఉన్నాయి కదా మనకు కొన్ని, దాంట్లో చూసుకుంటే డిగ్రీ అండ్ పీజీ ఇన్ యానిమేషన్లో కానీ, మల్టీమీడియా, గ్రాఫిక్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. ఓకేనా. సిజిఏ అనేది మనకు డిగ్రీ అండ్ పీజీ దీనిలో ఎన్లో యానిమేషన్లో కానీ, మల్టీమీడియాలో కానీ, గ్రాఫిక్స్లో కానీ రిలేటెడ్గా ఉన్నటువంటి దాని ఫీల్డ్లో మీరు చేసి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు, మీరు దానికి అప్లికేషన్ చేయాలి అంటే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పీఈటీ కానీ పీడీ ఉన్నాయి కదా ఉద్యోగాలు, వీటికి వచ్చేసి మనకు బీపీఈడీ కానీ ఎంపీఈడీ కానీ మీరు కంప్లీట్ చేసి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క పీఈటీ కానీ పీడీ పోస్టులకు అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డోయ్ వార్డెన్ ఉంది కదా మనకు, ఇందులో వచ్చేసి ఎనీ డిగ్రీ ఓన్లీ ఫర్ మైనారిటీస్ అనమాట. సో ఎనీ డిగ్రీ ఓన్లీ ఫర్ మైనారిటీస్ మాత్రమే ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. సో చూసుకోండి, మనకి ఇక్కడ చూసుకుంటే టీజీటీ కానీ పీజీటీ కానీ అదేవిధంగా జూనియర్ లెక్చరర్స్ అండ్ అదర్స్ కొన్ని పీఈటీ, పీడీ అండ్ వార్డెన్స్ ఉన్నాయి. సో వీటన్నిటి కలిపి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, ఎవరు దీనికి ఎలిజిబుల్ అని ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఓకేనా. ఇది అనమాట మనకు ఓవరాల్గా చూసుకుంటే ఉమెన్స్ క్యాండిడేట్స్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ వేకెన్సీస్ ఎర్మార్క్డ్ ఫర్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్. మనకి ఇక్కడ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అందులో ఉమెన్స్ మాత్రమే ఎలిజిబుల్, అది చూసుకోండి. వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేయడానికి మాత్రమే ఎలిజిబుల్.
మెయిల్ క్యాండిడేట్స్ కాదు. ఓకేనా, ఇన్స్టిట్యూషన్స్ ఒకసారి చూసుకొని అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ షాల్ సబ్మిట్ రెజ్యూమ్ అలాంగ్ విత్ రిలవెంట్ సర్టిఫికేట్స్ హెట్ ది ఆఫీస్ ఆఫ్ ది రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్, రూమ్ నంబర్ 606, 6th ఫ్లోర్, హజీ హౌస్, ఆపోజిట్ పబ్లిక్ గార్డెన్, నాంపల్లి, హైదరాబాద్. డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్ మనకైతే డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్లో చెప్పినటువంటి అడ్రస్లోకి అయితే మీరు వెళ్ళి అప్లికేషన్ అయితే చేయాలి. మీరు యొక్క రెజ్యూమ్ విత్ ఎలాంగ్ విత్ సర్టిఫికేట్స్ అనమాట. సో దాంతో మీరైతే అక్కడ వెళ్ళి అయితే ఇవ్వాలి మనకు ఆఫీస్ టైమింగ్స్ లోపు. ఓకేనా, లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ చూసుకుంటే 29/6/2026 అనమాట. సో మనకు 29th లాస్ట్ డేట్ ఉంది. సో చూసుకోండి మరి ఎవరైతే టీజీటీ కానీ పీజీటీ కానీ లేదంటే అదర్ కొన్ని పోస్టులు ఉన్నాయి కదా, సో వాటికి ఎలిజిబిలిటీ ఉన్నవారు ఎవరైతే ఉంటే తప్పకుండా మీ యొక్క రెజ్యూమ్ దానికి సంబంధించి రిలేటెడ్ అయినటువంటి డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎలాంగ్ విత్ తీసుకుని వెళ్ళి ఇన్ టైంలోపు నేను చెప్పినటువంటి అడ్రస్ ఉంది కదా ఇప్పుడు, సో ఎట్ ఆఫీస్ ఆఫ్ ది రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్, రూమ్ నంబర్ 606, 6th ఫ్లోర్, హజీ హౌస్, ఆపోజిట్ పబ్లిక్ గార్డెన్, నాంపల్లి, హైదరాబాద్. సో ఇక్కడ అడ్రస్లో మీరు 29/6/2026 ఈ డేట్ లోపు అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క రెజ్యూమ్ విత్ లాంగ్వేజ్ సర్టిఫికేట్స్ అనమాట. సో ఇన్ టైం లోపు మీకు ఎవరైతే నేను క్వాలిఫికేషన్ వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫర్ డీటెయిల్డ్ క్వాలిఫికేషన్స్ అండ్ కండిషన్స్ క్యాండిడేట్స్ మే బీ విజిట్ ఆర్ఎల్సీ ఆఫీస్ హైదరాబాద్. సో మీకు ఇంకా మరీ డీటెయిల్గా మీకు కావాలి అన్ని వివరాలు అనుకుంటే ఒకసారి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్ఎల్సీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు కనుక్కోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది, చెప్పడం కూడా జరుగుతుంది. సో చూసుకోండి మనకైతే ఈ యొక్క ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. సో మనకు మైనార్టీ టీఎంఆర్ఐఎస్లో ఉన్నటువంటి కొన్ని వేకెన్సీస్కి టీజీటీస్ అండ్ పీజీటీస్, జూనియర్ లెక్చరర్స్ అండ్ కొన్ని అదర్స్ పీఈటీ కానీ పీడీ కానీ ఇంటర్వ్యూ వార్డెన్ కానీ వీటికి సంబంధించి అయితే మనకు ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకు అవుట్సోర్సింగ్ బేస్లో అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి దీనికి కంపల్సరీ క్వాలిఫికేషన్ వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, సో ఇది ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ మనకు మరికొన్ని టీచింగ్ అండ్ కొన్ని నాన్ టీచింగ్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకున్నా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇవన్నీ కూడా మనకు హైదరాబాద్ లొకేషన్ నుంచి వచ్చినటువంటి ఉద్యోగాలు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.